తెలంగాణలో మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబియింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, ప్రేమ్ సాగర్ రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్ను కలిసిన కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్టు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశ పెట్టుకున్నారు. డీకే శివకుమార్ను కలిసిన దుద్దిల్ల శ్రీధరబాబు మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. అయితే మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని శ్రీధరబాబు అంటున్నారు. అలాగే అధిష్టానమే మంత్రి పదవులను నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పడం, కాంగ్రెస్ నాయకులంతా కలిసి పనిచేయాలని ఖర్గే పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో సీఎం ఆశలు గల్లంతైన సీనియర్లు, ఇతర నేతలు మంత్రి పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే పలువురు నేతలు మంత్రి పదవుల రేసులో కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకులకు క్యాబినెట్ బెర్తులు ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లా విషయానికొస్తే మజిర కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని కాదనుకునే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తారా, ఎవరో ఒకరికి స్పీకర్ పోస్ట్ ఇస్తారా అన్న చర్చ మొదలైంది. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు ఖాయమంటున్నారు. వీరిద్దరి చివరి నిమిషం వరకు సీఎం రేసులో కనిపించిన నేతలే. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. సీనియారిటీ లెక్కలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అదే జిల్లాలకు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు, పాలమూరు ఎమ్మెల్యే మంత్రివర్గ రేసులో కనిపిస్తున్నారు. ఆ క్రమంలో వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి మరి. ఇక గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే సీనియారిటీ, పార్టీ పట్ల ఉన్న విధేయత, బీసీ వర్గంలో లెక్కలతో అంజన్కు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఎస్సీ కోటాలో మెదక్ జిల్లాకు చెందిన ఆందోళ్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహకు క్యాబినెట్ బెర్త్ ఖాయంగానే కనిపిస్తుంది. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్కలకు మాత్రం మంత్రి పదవులు ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీతక్క ఎన్నికల ప్రచార సమయంలోనే తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగొస్తానని ప్రకటించి ఉన్నారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆమెకు ఎస్సీ కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. ఇక కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్లు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులు రేసులో ముందు వరుసలో కనిపిస్తున్నారు. అయితే శ్రీధర్ బాబుకి స్పీకర్ పదవి కట్టబెడతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ తనకు క్యాబినెట్లో చోటు కావాలని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారంట. మరోవైపు నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ముస్లిం నేత ఎవ్వరూ గెలవకపోవడంతో పరాజయం పాలైన షబీర్ అలీకి ఆ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి.